అందరికీ నమస్కారం. నా పేరు ఠాకూర్ సురేఖ. ఈరోజు కొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చానండి. శివరాత్రి స్పెషల్ డేట్స్ లడ్డు అండి. ఈ విధంగా వీటిని తీసి పెట్టుకున్నానండి. ఈ విధంగా ముందుగా బట్టతో శుభ్రంగా తుడుచుకొని ఈ విధంగా ముక్కలు చేసి పెట్టుకున్నాను. ఈ గింజలను వేరు చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు వేరుశనగకాయలు పల్లి అండి. వీటిని కలిపి మిక్సీ చేసి లడ్డు చూపిస్తానండి. ఈ విధంగా మిక్సీ పట్టి తీసుకొచ్చానండి. ఇప్పుడు దీన్ని ఇందులోకి షిఫ్ట్ చేసి ఈ విధంగా ఒకసారి ఈ విధంగా అన్నిటినీ చక్కగా కలుపుకుందామండి. ఇప్పుడు చూడండి, టకా టకా చేసిద్దామండి లడ్డులు. ఈ రెసిపీలోనండి ఇది శివరాత్రి గురించి ముఖ్యంగా చూపిస్తున్నాను. ఇందులో నువ్వులు వేస్తే చాలా బాగుంటుందండి. కానీ నువ్వులు వేస్తే మరి ఉపవాసానికి పనికిరాదని చూపించడం లేదండి. ఇప్పుడు ఈ గింజలు ఉన్నాయి చూడండి, ఇవి తీసి పెట్టుకున్న గింజలు. మీరు పిల్లలకు హార్లిక్స్ ఇస్తుంటారు కదా పాలలో కలిపి, దానికంటే కూడా బలమైన ఇవ్వండి. వీటిని ఏం చేయాలంటే వేడి నీళ్ళలో ఒకరోజు తడిపి పెట్టుకోవాలండి. తడిపి పెట్టుకున్న తర్వాత ఎండలో పౌడర్ చేసి ఆరబెట్టుకొని ఒక గాజు పాత్రలో నిల్వ ఉంచుకొని రోజు పిల్లలకి ఇవ్వండి. చాలా బలమైందండి. ఈ విధంగా చూడండి లడ్డూలన్నీ వచ్చేసాయి చూడండి. కష్టమేం లేదండి. ఏ పని చేసేటప్పుడైనా ఇష్టంగా చేస్తే ఆనందం ఉంటుందండి. నేను ఇప్పుడు ఈ లడ్డూలన్నీ మా జగన్నాథ్కు పెడుతున్నాను చూడండి. శివరాత్రి రోజు ఉపవాసం ఉండి అలసిపోతారు కదండి. అందుకే ఇందులో వేరుశనగకాయలు, కొబ్బరి, ఖర్జూర పండ్లు వేసి మీకు బలాన్ని వచ్చే విధంగా లడ్డు చేసి చూపెడుతున్నాను. ఈ విధంగా మొత్తం ఈ విధంగా లడ్డును తయారు చేసి ప్లేట్లోకి పెట్టుకున్నాను. ఇప్పుడు జగన్నాథ్కి నైవేద్యంగా పెడుతున్నానండి. తులసి ఆకు వేసి నైవేద్యం పెడుతున్నాను. దేవుడు నైవేద్యం తినేంత వరకు ఒక చిన్న కవిత అండి. ఎదురుగా ఉన్న నీ రూపాన్ని చూడలేని రోజు ఆ కన్నులు ఎందుకు, నీ సేవ చేయలేని రోజు ఈ శరీరం ఎందుకు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. తిరిగి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. హ్యాపీ శివరాత్రి అండి.